ఇక ముళ్ళ ములక్కాయలు, నేల ములక్కాయలు అంటారు, ముళ్ళ ములక్కాయలు అంటారు. ఈ గింజలు ఉంటాయి అయితే ఊరగుంటా గింజ ఉంచరు, వీటిని వండుడే అట్లా వండుతారు. అసలు చేతితో అయితే తీయలేము, చేయలేము. కూర వండరా మరి వీటిని? కూర వండరు, చారే చేస్తారు. మొత్తం రోట్లు వేసి కచ్చపిచ్చి చారు చేసి అంతేనా? అంతే. కడగాల మళ్ళీ వాటిని? ఇవన్నీ నీళ్ళల్లో పోసి మళ్ళీ కడగాల. ఒక్కరు దేవుకోవాలి. పోయి గింజలు లేకుండా తీసి ఇక పులుసు పెట్టాలి. పోసి తాలింపుని వేసి తాళ్ళ పసుపు కారం ఉప్పు వేసి పులుసు పెట్టాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవాళ ఈ వీడియోలో ముళ్ళ ములక్కాయలతో షార్ చేస్తాను. ఈ ములక్కాయల్ని ముళ్ళు లేకుండా తీసేసి రోట్లేసి దంచి గింజలు లేకుండా తీసేసుకోవాలి. గిన్నె వేడి కాగానే 2 పావుల నూనె పోసుకుందాం. తాలింపు గిన్నె మిరపగింజలు వేసుకుందాం. జీలకర్ర కూడా వేసుకుందాం. అట్లే 2 ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు ఫ్రై కాగానే గింజలు తీసిన ములక్కాయలు వేసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఇట్లే ఫ్రై చేసుకోవాలి. ములక్కాయలు గోలినాక చెంచాలంతా అల్లం వేసుకోవాలి. చెంచాలంతా పసుపు వేసుకోవాలి. 2 చెంచాల ఉప్పు, 2 చెంచాలంతా కారం వేసుకోవాలి. కారం వేసిన కాసేపటికి చింతపులుసు పోసుకోవాలి. ఈ ముళ్ళ ములక్కాయలు ఈ సీజన్లే దొరుకుతాయండి. ఈ బీడుబడ్డ చిలకలలో ఇప్పుడే కాస్తాయి ఈ రోజుల్లో. ఈ పులుసు బాగా మసిలిందంటే మంచి రుచి ఉంటుందండి. ఈ పులుసు చిక్కగా అయ్యేదానిక బాగా మసాలా పెట్టుకుందాం. అంతేనండి, పులుసు అంతా గిట్ట దగ్గర పడ్డాక దించుకుంటే అయిపోతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గాయస్, పులుసు ఉన్న రోజు పక్కా ఆమ్లెట్ ఉండాలి. అందుకే 2 కోడిగుడ్లు వేసి ఆమ్లెట్ ఇద్దాం. నాటుకోడిగుడ్లు, బ్రాయిలర్ కోడిగుడ్లు కాదు, నాటుకోడిగుడ్లు. ఇలా పెడతానేమో నాటుకోళ్ళు చూపెడతా. ఇంకో 2 పెడతాయి. ఇలా 2 సేమ్ డెకోళ్ళు. ఇవన్నీ గుడ్లు వాటే. నాటుకోడి గుడ్లతోనే ఆమ్లెట్. ఇప్పుడు నీళ్ళు ఎంత పచ్చగా ఉన్నది చూడండి. కొంచెం సాల్ట్, లైట్గా కొంచెం ఆయిల్ వేసుకున్నాం. సువాసన వస్తుంది.
చలో గైస్ టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో ఇక. ములక్కాయల చారు చూస్తాటనే నోరు ఊరుతాను, జబర్దస్త్ ఉంటుంది. బాగుంది, సూపర్ ఉంది. ఎట్లున్నదంటే మన చామగడ్డల చారు ఉంటుంది కదా, కొంచెం కొంచెం అట్లనే ఉంది కానీ కొంచెం వేరే టేస్ట్ ఉంది. ఈ ములక్కాయలు అయితే మస్తు ఉడికినాయి, అలా పులుసులో బాగా మసాలా. ఫస్ట్ టైం తింటాను, అది మంచిగా ఉంది. చూడండి ఎట్లా ఉడికినాయో. ఓన్లీ తోడక ఒక్కటే ఉన్నది, మొత్తం లోపల పీస్ అంతా ఉడికిపోయింది. ఆమ్లెట్ అయితే మస్తు ఉన్నది అసలు. నాటుకోడి గుడ్ల ఎఫెక్ట్ అనుకుంటుంది. నాటుకోడి గుడ్ల ఆమ్లెట్ విత్ ములక్కాయల చారు. లాస్ట్ ఇట్లా ఆమ్లెట్ మిగిలింది అనుకో, అంతా ఒక్కసారి ఇట్లా మలిచి మజా ఉంటుంది. ఇట్లా అంతా ఫైనల్గా కొంచెం పెరిగేసుకొని ఫినిష్ చేద్దాం. ఇక గడ్డ పెరుగు మనకి ఇంట్లో బర్రె పాలు ఇస్తాయి, మంచిగా కాయబెట్టి తోడేస్తే మస్తు ఉంటుంది పెరుగు. మస్తున్నాయి పెరుగు. ఎప్పుడైనా ఇట్లా మంచిగా చిక్కగా ఉండాలి, లూజ్ ఉంటే మంచిగా ఉండదు.